అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు పొనగంటాకు గురించి తెలియజేయాలి అనుకుంటున్నానండి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు మెండండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తహీనతకు, గట్ హెల్త్కి, లివర్కి, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా చాలా ఒకటేంటి రెండేంటి చాలా జబ్బులకి ఇది చాలా మంచిదండి. కాబట్టి ఇలాంటి మంచి మంచి పోషకాలున్న ఆకులని ఏదో ఒక విధంగా తీసుకొని ప్రతిరోజు లాభం పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దామండి. దాన్ని ఒక విజిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకొని వాటరు స్ట్రెయిన్ చేసుకోవాలండి. మీకు ఉడకబెట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చండి. ముందు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. ముందుగా ఒక మిక్సీ జార్లో పల్లీలు, ఒక 1/4 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ కారము, 1/4 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. మరీ అంత పౌడర్లా ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి. అక్కడక్కడ పలుకులు, వేరుశనగ పలుకులు తగులుతుంటే తిన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకొని అవి కాస్త చిటపటలాడాక అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవి కాస్త వేగాక అందులో కాస్త కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దాన్ని కాసేపు వేయించిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. జస్ట్ 1 టమాటో కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా కాసేపు వేయించుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు జస్ట్ ఆనియన్స్కి సరిపడా మాత్రమే సాల్ట్ వేసి ఒకసారి వేయించుకోవాలి. తర్వాత మనము స్ట్రెయిన్ చేసుకున్న ఆకుని అందులో వేసుకోవాలండి. వేసుకొని అవి కాసేపు అలా వేయించాలి. అది కాసేపు వేయించిన తర్వాత ఇందాక మనము మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీ పౌడరు, దాన్ని అందులో వేసుకొని అది కూడా మొత్తం ఆ ఆకులోకి కలిసేలాగా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి, కలబెట్టుకోవాలి. అది కాసేపు అలా గరిటెతో మిక్స్ చేశాక వేయించాక అదంతా బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఈ మొత్తము ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనము వేసాము అప్పుడే కొంచెం ఉల్లిపాయలకి, ఆకులో కూడా ఉంటుంది కాబట్టి కాస్త టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని దింపేస్తే ఎంతో టేస్టీ అయిన పొనగంటాకు కర్రీ అంటే ఫ్రై రెడీ అయినట్లేనండి. మీరు కూడా చేసుకొని ఇంత టేస్టీ అయిన ఆకుకూరని, హెల్దీ అయిన ఆకుకూరని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.